ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ ప్రశ్నించకు, ఇది నీకోసమే. ఈ మామిడి పండుని తాకు చాలు, 3వ నిమిషంలోనే నీ కల తీరిపోతుంది. ఈ వీడియోలో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వు ఇప్పుడే వెంటనే ఆశ్చర్యపోతావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వెళ్దాము. బిడ్డ, నీ కోసం మాత్రమే నేను ఈరోజు ఈ మామిడి పండును నీ కళ్ళ ముందు ఉంచాను. ఈ పండుని తాకమని చెప్పాను. నీ యొక్క కళ, నీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది అని కూడా వాగ్దానం ఇస్తున్నాను. ఇప్పుడే వెంటనే అద్భుతాన్ని కూడా చూస్తావు. అసలు ఇదంతా కూడా నీకు తెలుసుకోవాలి అని ఉంది కదా బిడ్డ. ఇప్పటికే మనసంతా భారంగా బరువుగా అయ్యింది కదా. దుర్గమ్మ తల్లి, ఎప్పుడు నా బాధలు తీరుస్తావు? అసలు నా జీవితం ఇలా వెళ్ళిపోతూనే ఉంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని కర్మలు, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అనే ఒక అయోమయపు స్థితిలో నువ్వు ఉన్నావు. ఒక గందరగోళ పరిస్థితి అనేది నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదు కదా బిడ్డ. నేను చెప్పే ఈ చిన్న కథ అన్ని బాధల్ని పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేను చెప్పే ప్రతి మాటను విను బిడ్డ. నీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. కష్టాలు కోరికలు తీరతాయి. ఖచ్చితంగా నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక ఊరు, చాలా పల్లెటూరు, మారుమూల గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఆ ఊరిలోనే ఒక కుటుంబం ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్బాయి అన్నమాట. ఆ అబ్బాయికి వెనక ముందు చూసుకుంటే ఎవ్వరూ లేరు, అందరూ చనిపోతారు. అయితే ఇక అబ్బాయి ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఇదంతా ఏంటి అని చెప్పి చనిపోదామని చెప్పి అనుకునే స్థితిలోకి వెళ్తాడు. అయితే ఆ ఊరికి ఉన్న అదృష్టం ఏమిటి అంటే కనుక, ప్రతి ఆదివారం రోజు ఒక పెద్దాయన, ఆయన్ని అందరూ దేవుడు దేవుడు అని చెప్పి పిలుస్తారన్నమాట. ఆ పెద్దాయన వచ్చి అందరికీ ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో పంచి పెడతారన్నమాట. అయితే అప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడి పండ్లు పెంచిపెట్టడానికి అని చెప్పి ఒక ఆదివారం రోజు వస్తారన్నమాట. ఇక ఆయన వస్తున్నాడు, తెల్లవారుతుంది. ఆదివారం అని అంటే చాలా ఆ ఊర్లో వాళ్ళకి పండగే. ఇక పొద్దున్నే తెల్లవారుజామునే 3 గంటలకి 3:30కి లెగిసి ఆయన ఎక్కడైతే పండ్లు పంచి పెడతారో అక్కడికి వెళ్ళి క్యూలు కడతారు. ఇక ఈ అబ్బాయి అనుకున్నాడు, సరే పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాను కదా, మరి ఒక్కసారి నాకు ఆ దేవుడు పండు దొరకకుండా ఉంటుందా, నా కష్టాలు తీరకుండా ఉంటాయి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఆ అబ్బాయి కూడా తెల్లవారితే ఆదివారం అన్నమాట. ఆ అబ్బాయి కూడా శనివారం నైట్ పడుకునే ముందు పొద్దున్నే లెగవాలి, పండు తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పి అనుకుంటాడు అన్నమాట. అనుకుని పడుకుంటాడు. ఇక తెల్లవారుజామున 3ంటికి మంచిగా అబ్బాయికి మెలకువ వస్తుంది. 3ంటికి మంచిగా స్నానం చేస్తాడు. మంచి బట్టలు, ఉతికిన బట్టలు వేసుకుంటాడు. దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఇంట్లో నుంచి వెళ్తాడు. ఆ దేవుడు ఎక్కడైతే పండు పంచి పెడుతున్నాడో ఆ స్థలానికి వెళ్తాడన్నమాట. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ దాదాపుగా 80 మంది క్యూలో నించుని ఉన్నారు. వామ్మో, ఇదేంటి, నేనే ముందు వస్తున్నాను అనుకున్నాను, నాకంటే ముందు 80-90 మంది వచ్చి ఉన్నారు. ఏంటి, సర్లే ఏం చేద్దామని చెప్పి ఆ 80 మంది వెనకాల నించున్నాడన్నమాట. ఇక చిన్న చిన్నగా జనం రావడం స్టార్ట్ అయ్యారు. తెల్లవారుతూ ఉంది. 5 గంటల సమయం అవుతుంది. దేవుడు వచ్చాడు. 5 గంటల నుంచి దాదాపు 11, 10:30, పావు తక్కువ 11 ఇంట్లోపే పండ్లు ఇచ్చేసి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట. ఇక అందరూ ఎగబడుతున్నారు. దేవుడు వచ్చేసాడన్నమాట. 5ంటికి పండ్లు తీసుకుని మామిడి పండ్ల బుట్టకు తీసుకుని వచ్చేస్తాడు. అన్నీ ఒక్కొక్కరికి పండ్లు పంచుతూ ఉన్నాడు. ఇక అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. నా వంతు ఎప్పుడు వస్తుందా, నాకు ఎప్పుడు పండిస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి వంతు రానే వచ్చింది. ఇక ఆ అబ్బాయి ఇట్లా చెయ్యి చాపుతాడు. చేతిలో ఆ దేవుడు మామిడి పండుని పెడతాడు. ఆ పండుని ఇలా తీసి అలానే ఇలా కిందకి చెయ్యి అనేసరికి పొరపాటున అది కాలువలో, అది కూడా మురుగు కాలువలో పడిపోతుంది అన్నమాట.
ఇక ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు. మైండ్ అంతా కూడా ఒక బ్లెండ్గా మారి, అంటే ఒక గందరగోళంగా మారిపోతుందన్నమాట. అయ్యో నా పండు పడిపోయింది, అయ్యో నా పండు పడిపోయింది, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి, నాకు ఇంకో పండు ఇవ్వండి దేవుడా, ఇంకో పండు, ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియదు. అటువంటి స్థితిలో దేవుడా దేవుడా నాకు ఇంకో పండు ఇవ్వి, ఇంకో పండు ఇవ్వా, ఇంకో పండు ఇవ్వా, పొరపాటున పడిపోయింది దేవుడా, నన్ను క్షమించండి దేవుడా, నన్ను క్షమించి దేవుడా, నాకు పండు ఇవ్వండి దేవుడా అని చెప్పి అనేసరికి ఆ ముందున్న వాళ్ళు అరుస్తున్నారు. పండు దేవుడు ఇచ్చాడు, తప్పు లేకుండా నువ్వు తీసుకోలా, సరిగ్గా పట్టుకోలా, చెయ్యి జారి కాలువలో పడిపోయింది, అది నీ తప్పు కదా, నీకు ఇంకో పండు ఇస్తే ఎలా, మేము కూడా నీతో పాటు పొద్దున్నుంచి వెనక నుంచున్నామే, మాది కష్టమే కదా, నువ్వు ముందు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి అందరూ తలా ఒక మాట అంటారు. అయ్యా ఇది నాదే తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, నేను పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి పెద్దగా ఏడుస్తాడనమాట. ఇక అట్లా ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నాయనా నీకు నేను పండిస్తాను, వెనక్కి వెళ్ళి నుంచో, నీ వంతు వచ్చినప్పుడు నీకు పండిస్తానని చెప్పి చెప్తాడనమాట. సరే నన్ను చెప్పి దేవుడి నుంచి ఆ మాట రాగానే కొంచెం గుండె ధైర్యం చేసుకుని వెనక్కి వెళ్ళి నుంచుంటాడు. అది కూడా మళ్ళీ 80 మంది వెనక్కి వెళ్ళి నుంచుంటాడు. ఇక నుంచుని ఇక మనసంతా కూడా చికాకుగా, బాధగా, కృంగిపోతూ ఒంటరితనంతో ఏడ్చేస్తాడన్నమాట. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, అందరూ పండు తీసుకుని వెళ్ళారు కదా, నాకంటే 80 మంది ముందు వెళ్ళారు, ఎవరి చేతిలో నుంచి పండు జారిపడలేదు, కానీ నా చేతిలో నుంచి పండు జారిపడడం చూడు, ఇది నా దరిద్రం కాకపోతే ఏంటి అని చెప్పి అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పండుని జాగ్రత్తగా పట్టుకుని నేను దేవుణ్ణి ప్రశ్నిస్తాను, నాకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి అడుగుతాను అని చెప్పి బాగా ఇంకా దృఢంగా నుంచుంటాడన్నమాట. ఒక పక్కన కోపం వస్తుంది, ఒక పక్కన బాధ వస్తుంది, అన్నీ తట్టుకుని నుంచుంటాడు. ఇక ఆ అబ్బాయి వంతు రానే వచ్చింది. వచ్చిన తర్వాత చెయ్యి చాపుతాడు, పండిస్తాడు భగవంతుడు, ఆ దేవుడు పండిస్తాడు. ఆ పండు తీసిన జాగ్రత్తగా ఈసారి పట్టుకుంటాడు అన్నమాట. ఇక భగవంతుడిని అడిగేస్తాడు, స్వామి ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను, అసలు నా వయసుకు మించిన బాధలు అనుభవిస్తున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇప్పుడు మీరు చూశారు కదా ఎంతమంది పండ్లు తీసుకుని వెళ్తున్నారే, ఎవ్వరి చేతుల్లో పండైనా కాలువలో పడిందా, కానీ నా చేతిలో పండే కాలువలో పడింది, నాకెందుకు ఈ కర్మ, ఈ బాధ, ఈ కష్టం అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నాయనా శాంతించు, ముందు కోపం నుంచి బయటికి రా, ఆవేశం నుంచి బయటికి రా, నీ పండు కింద పడింది అంత మాత్రం నువ్వు దరిద్రవంతుడివి అని చెప్పి ఎలా అనుకుంటున్నావు, నీ పండు నువ్వు ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళి ఇందాకే వెళ్ళిపోయినట్లయితే నీకు తెలియని విషయం ఏంటో చెప్పమంటావా, ఆ పండు ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయింది, కొంచెం కుళ్ళు కూడా వచ్చింది, ఆ పండు నువ్వు తీసుకుని వెళ్ళినా కూడా ఆ పండు తినేటప్పుడు నీకు ఆ రుచి వేరుగా అనిపించి కుళ్ళుడు వాసనతో ఉండేది, నువ్వు వెళ్ళినా కూడా తినేవాడివి కాదు, దాన్ని పడేసేవాడివి, నేను నీకోసమే ఒక అందమైన పండు చెట్టుకు ఉంది చూశాను, అది ఒక 2 గంటల సమయం పడితే మంచిగా పక్వానికి వస్తుంది, చాలా తియ్యటి పండు అన్నమాట, కానీ ఆ పండు కోయడానికి 2 గంటల సమయం ఉంది, ఆ 2 గంటల సమయం కోసం నిన్ను వెనక్కి వెళ్ళి నుంచోమన్నాను, నీకోసం బాగా తియ్యనైన పండుని, రుచికరమైన దాన్ని నీకు ఇప్పుడు నేను ఇచ్చాను, ఇది నువ్వు పొందాల్సిన అసలైన పండు అని చెప్పి చెప్తాడన్నమాట. అయితే ఇక ఆ పండును తీసుకుని ఆ అబ్బాయి చాలా సంతోషంగా వెళ్తాడు, ఆ పండును తింటాడు. ఆ తిన్న క్షణం ఏదైతే ఉంటుందో ఆ క్షణం నుంచి ఆ అబ్బాయి జీవితంలో అదృష్టం మొదలవుతుంది, కష్టాలన్నీ పోతాయి, మానసికంగా ధైర్యంగా ఉంటాడన్నమాట. బాగా ఎప్పటి వరకు కష్టాలు పడ్డాడో అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడన్నమాట. అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, బిడ్డ ఆ కథలో ఆ వ్యక్తి నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఎలాగైతే అనుకుంటూ ఉన్నాడో, అదే రీతిలో నువ్వు కూడా ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా, నాకే ఎందుకు దుర్గమ్మ తల్లి ఇన్ని కష్టాలను ఇచ్చావు, ఇన్ని బాధలను ఇచ్చావు, పెళ్ళి కాకముందు కూడా కష్టాలే, పెళ్ళైన తర్వాత కూడా కష్టాలే, ఎప్పటికీ కూడా కష్టాలే, ఇక నేను చచ్చేలోపు కూడా కష్టాలే పడతాను, నాకు అర్థమైపోయింది దుర్గమ్మ తల్లి అని చెప్పి అనుకుంటున్నావు కదూ. అయితే అలా అనుకోవడంలో నీ తప్పేమీ లేదు, ఎందుకంటే నీ మానసిక స్థితి అనేది కష్టాలు పడి అలా మారిపోయింది, దాన్ని ఎవ్వరూ కూడా భూమి మీద పుట్టినవారు తప్పు అని చెప్పి అనరు, ఎవరో అర్థం చేసుకొని మూర్ఖులైతే తప్పితే
కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నువ్వు కష్టాలు అని చెప్పి చూసి బాధపడేవారే తప్పితే ఆనందపడేవారు మనుషులు ఎవ్వరూ ఉండరు. అయితే బిడ్డ, అతని కోసం ఒక మంచి పక్వానికి చెందిన పండుని దేవుడు ఇవ్వడానికి ఒక 2 గంటల సమయాన్ని అతను వేచి చూసేలా చేశాడు కదా. అదేవిధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చింది, నువ్వు దొరకాల్సింది నీకు దొరకలేదే అని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, అంతకంటే మెరుగైన, అంతకంటే అందమైనది, అంతకంటే నీకు ఫలితాన్ని ఇచ్చేది, అంతకంటే చాలా చాలా ఎవ్వరికీ దక్కని అదృష్టం ఏదో నీ దరికి చేరాలి అని చెప్పి ముందుగానే నేను రాసి ఉంచాను బిడ్డ. కనుకనే అది ఎప్పటికీ నీ వద్దకు చేరాలి అని చెప్పి రాసి ఉందో, అది ఏదైతే సరైన సమయమో అప్పటికి నీ దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది. అప్పటి వరకు ఈ కష్టాలు అప్పటి వరకే, ఈ బాధలు, ఆ కథలు ఆ వ్యక్తికి పండు తిన్నంత వరకు మాత్రమే కష్టాలు ఉన్నాయి. పండు తిన్న తర్వాత అన్ని కోరికలు నెరవేరాయి, అన్ని కష్టాలు తీరిపోయాయి. సుఖమేంటో సంతోషమేమిటో పండు తిన్నాక మాత్రమే చూశాడు. అదేవిధంగా నీకు కూడా నేను ఇవ్వాలి అనుకున్న అదృష్టం ఇచ్చేంత వరకు, ఈలోపు మాత్రమే నీకు ఈ కష్టాలు, కన్నీరు, బాధలు. అంతేకాని ఇది మొత్తం జీవితాంతం ఉంటుంది అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఇది కేవలం కొంతకాలం మాత్రమే. అది నీకు దక్కాల్సింది దక్కేంత వరకు మాత్రమే. అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు, దుర్గమ్మ తల్లి దక్కాల్సింది దక్కుతుంది అని చెప్తున్నావు, బాగానే ఉంది, మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని చెప్పి, బిడ్డ, సమయం కొన్ని రోజుల్లోనే వస్తుంది. నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే, ఏ కళ అయితే నీ యొక్క భవిష్యత్తులో నెరవేరితే నీకు సంతోషాలు, ఆనందాలు మొదలవుతాయో అది నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. కనుక కంగారు పడకు. కంగారు అనేది ఇప్పటి వరకు చాలా ఎక్కువగా పడుతున్నావు. కంగారు పడడం మానుకొని ఆనందంగా ఉండు. ఇంకా ముఖ్యమైన శుభవార్త చెప్పమంటావా బిడ్డ? ఇది ఈరోజు శనివారం రోజు నువ్వు వింటున్నావు. రేపు ఆదివారం నువ్వు ఎదురు చూస్తున్న కళ ఏదైతే ఉందో అందులో సగభాగం అనేది నువ్వు ఊహించినంత అద్భుతంగా నెరవేరుతుంది. కనుక ఈ సంతోషం కోసం ఆనందంగా ఎదురుచూడు. ఈ క్షణం నుంచి నువ్వు ఏ బాధలు మనసులో పెట్టుకోకుండా, ఏ కష్టాలు నీ దగ్గరికి రానివ్వకుండా నీ మనసుని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. రేపు ఆదివారానికి నీ చెవిన ఒక పెద్ద శుభవార్త అనేది పడబోతుంది. ఆనందంగా నువ్వు నా దర్శనం చేసుకుని రేపటి రోజున శుభవార్త కోసం ఎదురు చూడమ్మా అని చెప్పి, అంతేకాకుండా ఈ వీడియోలో ఒక అద్భుతాన్ని చూస్తావు అని చెప్పాను కదా. ఆ అద్భుతాన్ని నువ్వు రేపటి రోజున చూడబోతున్నావు బిడ్డ. ఇది విన్న తర్వాత నీ మనసు అనేది ఆనందంతో ఉప్పొంగిపోతుంది కదా. ఈ ఆనందం అనేది రేపటి రోజున నీకు రెట్టింపు కాబోతుంది. నా మాట మీద, నా మీద నమ్మకం ఉంచి ఆనందం కోసం 1000 కళ్ళతో ఎదురుచూడు బిడ్డ. నీకు ఎటువంటి కష్టాలు లేని జీవితాన్ని, ఎటువంటి బాధలు, కర్మలు ఏవీ లేని జీవితాన్ని, ఆనందకరమైన, సంతోషకరమైన, సర్వ సంపదలు కలిగి ఉన్న జీవితాన్ని నీకు నేను అందించబోతున్నాను. ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ ఈ తల్లి కూడా ఆనందంగా ఉండేది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కింద మీకు ఈ వీడియో కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ సింబల్ ఉన్న బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని రాసి ఉంటుంది. ఆ బెల్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ప్రతిరోజు నేను పెట్టే దుర్గమ్మ తల్లి యొక్క సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు తప్పకుండా మరొక మంచి సందేశం తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.